మీకు ఫ్లాస్ రూల్ గుర్తుందా? మనం ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నాము. షార్ట్ వౌవల్ ఏదైనా వస్తే దాని తర్వాత వచ్చిన కాన్సనెంట్ని డబుల్ చేయాలి. కాన్సనెంట్ ఇన్ ద సెన్స్ ఎఫ్, ఎల్, ఎస్, జెడ్. ఓకే, ఇవేంటి? షార్ట్ వౌవల్ వచ్చిన తర్వాత ఈ కాన్సనెంట్స్ వస్తే వాటిని డబుల్ చేయాలి. సో కొన్ని వర్డ్స్ చెప్దామా? ఎ, మెస్. చూసారా, ఎం తర్వాత ఏంటి? షార్ట్ వౌవల్ ఈ ఉంది, తర్వాత ఎస్, ఎస్, రైట్, దాన్ని డబుల్ చేసాము. ఓకే, నెక్స్ట్ వన్ ల్, ఆ, లాస్. చూసారా, షార్ట్ వౌవల్ ఓ అండ్ దాని తర్వాత ఉన్న కాన్సనెంట్ ఏంటి? ఎస్, అందుకే దాన్ని డబుల్ చేసాము, రైట్. సో ఈ విధంగా మీరు మీ పిల్లలకి చిన్న చిన్న టిప్స్ చెప్పి వాళ్ళకి రీడింగ్లో మోటివేట్ చేసి హెల్ప్ చేస్తే, వాళ్ళు ఏదైనా స్టోరీస్ రీడ్ చేసేటప్పుడైనా లేదంటే డిక్టేషన్ వర్డ్స్ ఏదైనా స్కూల్లో వాళ్ళకి అయినప్పుడైనా వాళ్ళు ఈ రూల్స్ గుర్తుపెట్టుకొని ఆ రూల్స్ ఫాలో అయ్యి వర్డ్స్ అనేది స్మూత్ అండ్ ఈజీ వేలో వాళ్ళు రాయగలుగుతారు అండ్ రీడ్ చేయగలుగుతారు. ఓకే, దీన్ని ఫ్లాస్ రూల్ అని అంటారు. సో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో చేయండి అండ్ ఈ రీల్ని సేవ్ చేసుకోండి, షేర్ కూడా చేయండి ఎవరైతే వాళ్ళ పిల్లల్ని రీడింగ్లో హెల్ప్ చేయాలనుకుంటున్నారో. థ్యాంక్ యూ.